హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా చాలా మందికైతే వీసా ఎక్స్‌పైర్ అయిపోయింది కదా! వీసా ఎక్స్‌పైర్ అయిపోయినా కూడా లోకల్‌లో డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కినా కూడా ఐస్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారంట కదా! అని చెప్పేసి నిజమే. ఎందుకంటే డొమెస్టిక్ ఫ్లైట్‌లో కొంతమంది ప్రయాణిస్తున్న నాన్ సిటిజన్‌ని ఐస్ వాళ్ళు రీసెంట్‌గా అదుపులోకి తీసుకున్నట్టు ఘటనలైతే రిపోర్ట్ అయ్యాయన్నమాట. టీఎస్‌ఏ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది కదా! ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్. అది ఇమిగ్రేషన్ రికార్డ్స్‌తో మ్యాచ్ చేసి స్టేటస్ సమస్యలున్న వాళ్ళందరిని గుర్తించారని రిపోర్ట్స్ చెప్తున్నాయన్నమాట. మెయిన్ ప్రాబ్లము వీసా ఎక్స్‌పైర్ అయిపోయింది. అంటే పాస్‌పోర్ట్‌లో ఉండే వీసా ఎక్స్‌పైర్ అవ్వడం వేరు. అమెరికాలో లీగల్ స్టేటస్ ఎక్స్‌పైర్ అవ్వడం వేరనమాట. కానీ ఇక్కడ వీసా స్టాంప్ అయిపోయిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారనుకోవడం తప్పనమాట. ఎందుకంటే I-94 వాలిడ్ అనేది ఉంటది. మన అమెరికాలో లీగల్‌గా ఎంత వరకు ఉండొచ్చనేది I-94 డేట్ లేదా కరెక్ట్ అప్రూవ్డ్ స్టేటస్ అనేది నిర్ణయిస్తదనమాట. మనకి పాస్‌పోర్ట్‌లో ఉన్న వీసా ఎక్స్‌పైర్ అయిపోయినా కూడా మనకి I-94 వాలిడ్ ఉంటే గనక మనం దాని వల్ల మాత్రమే ఇల్లీగల్ అవ్వమనమాట. కానీ I-94 ఓవర్‌స్టే గాని, ఫైనల్ డిపోర్టేషన్ ఆర్డర్ లేదా ఇమిగ్రేషన్ స్టేటస్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఐస్ వాళ్ళు యాక్షన్ తీసుకునే రిస్క్ ఉందనమాట. బట్ మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలంటే వాలిడ్ వీసా అవసరం ఉంటది. బట్ డొమెస్టిక్ ట్రావెల్స్ మనం చేయొచ్చు. I-94 వాలిడ్ ఉంటే గనక. భయపడకుండా డొమెస్టిక్ ఫ్లైట్ బుక్ చేసుకునే ముందు ఒక్కసారి I-94 ఎక్స్‌పైరీ డేటు, I-797 అప్రూవల్, ఎక్స్‌టెన్షన్ లేదా పెండింగ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. మీ స్టేటస్ మీద చిన్న డౌట్ ఉన్నా కూడా అటార్నీతో మాట్లాడి ఒక్కసారి వెరిఫై చేసుకోండి. అటార్నీతో మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత ట్రావెల్ చేయండి. ఎందుకంటే ట్రావెల్ అప్పుడు సేఫ్‌గా ఉంటది. అంతేగాని సోషల్ మీడియాలో వచ్చి వీసా అయిపోయిన ఆళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారంటే ఐస్ వాళ్ళంటే గనక ఆ వార్త నిజం కాదనమాట. సో, ఎవరైతే ఓవర్ స్టే చేస్తున్నారో లేదంటే ఇమిగ్రేషన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అలాంటి వాళ్ళని ఐస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనమాట. మెయిన్ ఏంటంటే ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ చెక్ జేసుకోవాలి. అవి ప్రాపర్‌గా చెక్ జేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. చాలా వరకేంటంటే వీసా స్టాంప్ అయిపోయిన వెంటనే భయపడతా ఉంటాం. వీసా స్టాంప్ అనేది జస్ట్ అమెరికాలోకి ఎంట్రీ పర్పస్సే. మనం ఇక్కడ లీగల్‌గా ఉండొచ్చు ఎంతవరకు అనేది I-94 కరెంట్ అప్రూవ్ స్టేటస్ అనేది నిర్ణయిస్తది. ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని I-94 ఓవర్ స్టే అయిందా లేదా కూడా చూసుకోండి. I-94 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పైరీ డేట్ చెక్ జేసుకొని ప్రాపర్‌గా ఉంటే ఏ ప్రాబ్లమ్ లేదు. సోషల్ మీడియా చూసి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్దనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.